Friends, welcome to Market News. Disclaimer, friends. This video is only for educational purpose, not for recommendation, friends. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు, ఇంకా చాలామంది నేర్చుకుంటారు. ఓకే ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఆధార్ కార్డు గురించి తెలుసుకుందాము. ఆధార్ కార్డు గురించి అందరికీ తెలుసు, అయినా కొన్ని విషయాలు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చాలామంది కోసం. ఓకే, అందరు తెలుసుకోవాలని. ఓకే, కరెక్ట్ డీటెయిల్స్. ఓకే, ఆధార్ కార్డ్ ఈజ్ ఏ యూనిక్ 12-digit ఐడెంటిఫికేషన్ నెంబర్ ఇష్యూడ్ టు ఇండియన్ రెసిడెంట్స్. ఫ్రెండ్స్, ఇది ఆధార్ కార్డు 12 డిజిట్తో కూడుకున్నది. ఇది మీకు తెలుసు కదా, మీ ఆధార్ కార్డులో 12 డిజిట్స్ ఉంటాయి. 4 3 12 డిజిట్స్ ఉంటాయి. ఇది ఒక ఐడెంటిఫికేషన్ నెంబర్ ప్రతి ఇండియన్ సిటిజన్కు. ఇండియన్ రెసిడెంట్స్ ఆఫ్ ఇండియా అంటే మన దేశంలో, ఇండియాలో నివసించే వాళ్ళకు ఇది ఒక ఐడెంటిఫికేషన్ నెంబర్ కలిగి ఉంటుంది ఈ కార్డు. ఇది చాలా విషయాల్లో మనకు యూజ్ అవుతుంది. ఇది లేకపోతే మనకు వర్క్ కాదు. ఐడెంటిటీ ప్రూఫ్ కింద ఇది యూజ్ అవుతుంది చాలామందికి. ఇండియాలో మొత్తం ఇదే మెయిన్. ఆధార్ కార్డు లేనిది ఎవరు ఉండరు, లేకపోతే మీరు అప్లై చేసుకోండి. ఇట్ ఈజ్ ఎ వాలంటరీ సర్వీస్ దట్ కెన్ బి యూస్ టు ప్రూవ్ ఐడెంటిటీ అండ్ యాక్సెస్ సర్వీసెస్. ఇది ఒక సర్వీస్ ఇస్తుంది. ఇది సర్వీస్ కింద వాలంటరీ సర్వీస్. ఇది ఎందుకు యూస్ చేస్తామంటే మనము మన ఐడెంటిటీని ప్రూవ్ చేసుకునేదానికి మనం ఎట్లా ఐడెంటిటీ ప్రూవ్ చేసుకుంటాము. ఏదో ఒక అడ్రస్, మన ఇంటి అడ్రస్, మన స్టేట్, మన డిస్టిక్, మన విలేజ్ అడ్రస్ అంతా ఉంటుంది. కాబట్టి మనం ఐడెంటిటీ, మనము వీఆర్ బిలాంగ్స్ టు ఇండియా. ఓకే, that's why we will use this card for the identity proof purpose. We are using this. Okay, and access several services పొందేదానికి కానీ మనకు ఈ ఆధార్ కార్డ్ అనేది కావాలి. ఓకే, హౌ ఇట్ వర్క్స్ అంటే ఆధార్ అంటే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇష్యూస్ ఆధార్ నెంబర్స్. ఓకే, యుఐడిఏఐ అనే సంస్థ ఇష్యూ చేస్తుంది ఆధార్ కార్డులను. ఓకే, ఆధార్ నెంబర్స్ను. ఓకే, ఇండివిజువల్స్ కెన్ ఎన్రోల్ ఫర్ అన్ ఆధార్ నెంబర్ అట్ నో కాస్ట్. ఎవరైనా ఇది ఇండియా రెసిడెంట్ ఎన్రోల్ చేసుకోవచ్చు, అప్లై చేసుకోవచ్చు ఆధార్ నెంబర్ కోసం ఫ్రీగా. ఓకే, ఫ్రీగా వీళ్ళు యుఐడిఐ వాళ్ళు ఇష్యూ చేస్తారు ఆధార్ నెంబర్స్ను. ఓకే, మనం అప్లై చేసుకోవచ్చు ఆధార్ నెంబర్ కోసం. ఓకే, డ్యూరింగ్ ఎన్రోల్మెంట్ ఇండివిజువల్స్ ప్రొవైడ్ డెమోగ్రఫిక్ అండ్ బయోమెట్రిక్ ఇన్ఫర్మేషన్. ఎన్రోల్ చేసుకునేటప్పుడు, మనం అప్లై చేసేటప్పుడు మనకు స్కాన్ చేస్తారు, మనము థంబ్ వేయాలి కదా. అందుకు మనం బయోమెట్రిక్ ఇన్ఫర్మేషన్, మన ఐస్ను వాళ్ళు క్యాప్చర్ చేస్తారు. డెమోగ్రఫిక్ అండ్ బయోమెట్రిక్ ఇన్ఫర్మేషన్, మన హ్యాండ్స్ ఇదంతా వాళ్ళు స్కాన్ చేసుకుంటారు. మనము 5 ఫింగర్స్ ఇవి స్కాన్ చేసుకొని వాళ్ళు బయోమెట్రిక్ ఇన్ఫర్మేషన్ కోసము, మనం థంబ్ వేసేదానికి వాళ్ళు మన ఐడెంటిటీ కోసము మన చేతులకు వాటికి వాళ్ళ ఇన్ఫర్మేషన్ కోసం వాళ్ళు స్కాన్ చేసుకుంటారు. ఓకే, మన ఐస్ ఇదంతా. ఓకే, మన ఫోటో తీసుకుంటారు వాళ్ళను. ఓకే, ఆధార్ నెంబర్స్ ఆర్ అథెంటికేటెడ్ యూజింగ్ బయోమెట్రిక్స్ ఆర్ మొబైల్ ఓటీపీ. ఆధార్ నెంబర్స్ అనేవి అవి అథెంటికేట్ చేయాలి. మనం ఏదన్నా ప్రూఫ్ కోసం మనము టైప్ చేస్తే మన ఆధార్ నెంబరు అది ఓటీపీ అన్నా అడుగుతుంది, లేకపోతే థంబ్ అన్నా అడుగుతుంది. ఓకే, ఏదైనా సర్వీసెస్ కావాలంటే. ఓకే, మనం అథెంటికేట్ చేయాల్సి వస్తుంది. ఓటీపీ అంటే థంబ్ అన్నా పెట్టాలా మనము, లేకపోతే ఓటీపీ అన్నా మన మొబైల్కి వస్తే అది చెప్తే అది వాళ్ళు ఎంటర్ చేస్తే మన సర్వీసెస్ ఓకే అవుతాయి, లేకపోతే లేదు. వాట్ ఇట్స్ యూజ్డ్ ఫర్.
Aadhaar can be used to access government services such as opening a bank account, applying for a passport, obtaining a డ్రైవింగ్ లైసెన్స్. మనకు ఏ డాక్యుమెంట్ కావాలన్నా, ఏ ప్రూఫ్ కావాలన్నా, మనకు ఏ డాక్యుమెంట్ కావాలన్నా మనకు ఆధార్ కార్డ్ అనేది కంపల్సరీ ఫ్రెండ్స్. ఆధార్ మనకు గవర్నమెంట్ సర్వీసెస్ యాక్సెస్ చేసేదానికి, అంటే గవర్నమెంట్ సర్వీసెస్ అంటే మనం బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా ఆధార్ కార్డు కావాల్సిందే, మనం పాస్పోర్ట్ అప్లై చేయాలన్నా ఆధార్ కార్డు ఉండాల్సిందే, డ్రైవింగ్ లైసెన్స్ కావాలన్నా ఆధార్ కార్డు కావాల్సిందే ప్రూఫ్ కోసం. You belongs to which state, which district, which village. For that purpose, we need to open the bank account, we need Aadhaar card, and to apply for passport and to obtain the driving license, we need Aadhaar card. Okay. ఇంకా ఏం సర్వీసెస్కు కావాలంటే ఆధార్ కార్డు, ఇట్ కెన్ ఆల్సో బి యూస్ టు రిసీవ్ గవర్నమెంట్ సబ్సిడీస్ అండ్ బెనిఫిట్స్. ఇంకా ఎందుకు మనకు ఆధార్ కార్డు కావాలి? గవర్నమెంట్ సబ్సిడీస్ పొందాలన్నా, మనము లోన్స్ పొందాలన్నా గవర్నమెంట్వి, ఎల్పిజి సబ్సిడీస్ కావాలన్నా, సిలిండర్వి, గ్యాస్ సిలిండర్ సబ్సిడీస్ కావాలన్నా మనకు ఆధార్ కార్డు కంపల్సరీ. ఓకే. Aadhaar can be used to create a database of beneficiaries for public services such as healthcare and education. మనకు డేటాబేస్ ఆఫ్ బెనిఫిషియరీస్ క్రియేట్ చేసేదానికి, అంటే మనము పబ్లిక్ సర్వీసెస్, హెల్త్ కేర్ అనే మనకు హాస్పిటల్లో వైద్య ఖర్చులకు, మనకు ఎక్కడికి పోయినా, మనము ఎడ్యుకేషన్ కోసము వెళ్ళినా, మనము హాస్పిటల్స్కి పోయినా మన ఆధార్ కార్డు వాళ్ళకు ప్రూఫ్ కింద చూపించాల్సిందే. ఓకే. ఇవి సబ్సిడీస్ కోసం కానీ, మనము హెల్త్ కోసము, ఎడ్యుకేషన్ కోసం మనము వాళ్ళ డేటాబేస్లో క్రియేట్ చేసుకోవాలంటే, బెనిఫిషియరీస్ కోసము, పబ్లిక్ సర్వీసెస్ కోసము మనకు ఆధార్ కావాలి. Who can get an Aadhaar card? Any Indian resident, regardless of age or gender, can enroll for an Aadhaar card. మీరు చిన్నపిల్లలైనా, మీరు ఆధార్ కార్డు, పెద్దోళ్ళైనా, ఎవరైనా రిగార్డ్లెస్ ఆఫ్ ఏజ్తో సంబంధం లేదు. పుట్టిన పిల్లోడి నుంచి మనకు వాళ్ళ ఫోటో ఉండదు దాంట్లో. ఓకే. చిన్నప్పుడు ఒక 10 yearsకు మనం మారుస్తూ ఉండాలి ఫోటో. ఓకే. దాంట్లో చిన్నప్పుడు ఉన్నా కానీ పిల్లలకు కానీ ఫోటో తీసుకుంటారు వాళ్ళు, పెద్దోళ్ళకి కానీ. ఓకే. ఏజ్తో సంబంధం లేకుండా ఇది ప్రూఫ్ కోసము ఫోటో ప్లస్ అడ్రస్ ఉంటుంది దీంట్లో. ఓకే. ఇది ఏ సర్వీసెస్ కోసం కానీ యూజ్ అవుతుంది. ఆధార్ కార్డ్ కోసము ఎవరైనా ఇండియన్ సిటిజన్ అయితే చాలు, పిల్లోళ్ళైనా పెద్దోళ్ళైనా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఓకే. ఇది ఫ్రెండ్స్ ఆధార్ కార్డు గురించి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.